మజ్లిస్ను ఢీకొట్టేందుకు మాధవీలతను బీజేపీ బరిలో నిలిపింది. ఓవైసీ అడ్డాలు నారీశక్తి అస్త్రం పనిచేస్తుందా? అసలు ఎవరి మాధవీలత, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. తొలిసారిగా హైదరాబాద్ నుంచి మహిళా అభ్యర్థిని బరిలోకి దించి సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తీసుకొచ్చింది బీజేపీ. అంతకుముందు బీజేపీ భగవత్రావుకు అవకాశం కల్పించింది. అయితే భగవత్ ఓవైసీ చేతిలో దాదాపు 3 లక్షల ఓట్ల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీంతో మజ్లిస్కు కంచుకోటలా మారిన హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరపున మాధవీలతకు టికెట్ కేటాయించింది కమలదళం. సుమారు 20 ఏళ్లుగా ఈ నియోజకవర్గం నుంచి ఎంఐఎం తరపున విజయం సాధిస్తూ వస్తున్న అసదుద్దీన్కు చెక్ పెట్టడం కోసం బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఓటమి ఎరగని అసద్పై ఏమాత్రం రాజకీయ అనుభవం లేని మాధవీలతను పోటీకి దించడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో అసలు ఎవరి మాధవీలత, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆమెకు బీజేపీ టికెట్ కేటాయించడం వెనక గల కారణాలేంటి అనే దానిపై జనాలు జోరుగా చర్చించుకుంటున్నారు. ఇక లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ అధిష్టానం ప్రకటించిన తొలి జాబితాలోనే కొంపెల్లి మాధవీలతకు స్థానం దక్కడం సంచలనంగా మారింది. ఇన్నాళ్లు ఆమె ఏ రాజకీయ పార్టీలో కూడా లేరు. మాధవీలత హైదరాబాద్లోని ప్రముఖ హాస్పిటల్స్లో ఒకటైన విరించీకి చైర్మన్. అంతేకాకుండా బలమైన హిందూ భావాలను పునికిపుచ్చుకొని నగరంలో అనేక హిందూ మత కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్నో పరోపకారాలు చేస్తున్న ఈమెను బీజేపీ గుర్తించి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక హైదరాబాద్ పాత బస్తీలో పుట్టి పెరిగిన మాధవీలత నిజాం కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీ, కోటిలోని ఉమెన్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లో ఈమె ఎన్సీసీ క్యాడెట్. ఆ సమయంలో మంచి గాయనిగా, భరతనాట్య కళాకారిణిగా గుర్తింపు పొందారు. సుమారు 100కు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చినట్లు సమాచారం. లోపముద్ర చారిటబుల్ ట్రస్ట్, లతామా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్న మాధవీలత అనేక ఇంటర్వ్యూలలో పద్ధతులు, సాంప్రదాయాలు, పిల్లలను ఎలా పెంచాలి అనే చాలా విషయాలను వెల్లడిస్తూ ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతేకాకుండా కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి భాగ్యనగరంలో దాదాపు అందరికీ సుపరిచితమయ్యారు. ఇకపోతే బీజేపీ హైదరాబాద్ లోక్సభ ఎన్నికల్లో గెలుపొందడానికి నారీశక్తిని అస్త్రంగా ప్రయోగించింది. ఈ అస్త్రమైతే రాబోయే ఎన్నికల్లో ఎంఐఎం ఓవైసీల ఆధిపత్యానికి చెక్ పెట్టనుందా, లేదా మళ్లీ ఓవైసీల పార్టీ గెలుపొందుతుందా అనేది సమాధానం లభించాల్సిన ప్రశ్నగా మారిపోయింది. ఈ ప్రశ్నకు రాబోయే రోజుల్లో జవాబు దొరుకుతుంది.